వెల్కమ్ టు ఛానల్. ఇప్పుడు మనం ఏంటంటే పిల్లకాయలు చిత్తోళ్ళు పెట్టారు. చిత్తోళ్ళు పడిన చేపలు అనేది నేను మీకు చూపిస్తాను, ఒకసారి చూస్తాను. అలాగే మా ఛానల్ కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పుడు ఏంటంటే నేను మీకు చేప చూపించాలి కదా, అలాగే మీరు ఎక్కడ వీడియో ఆపుకోకుండా కొనవారి దాకా మీరు చూడండి. ఇప్పుడు ఏ చేపలు అనేది నేను మీకు చూపిస్తాను, ఒకసారి మీరు చూడండి. చూపించు, చూడండి ఫ్రెండ్స్, చూడండి ఎలాగ ఉన్నాయో, కనపడుతున్నాయా? చూసారు కదా ఫ్రెండ్స్, చూడండి. ఇది ములికి చేప. ఇది చూడండి ఎలా జారిపోతున్నదో. విసిరే కదా ఫ్రెండ్స్, ఏ వాటిని జారిపోతుందో ములికి చేప. ఈ రెండు, ఒకటి కాదు, ఒకటి చిన్నది, ఇది చిన్నది. ఇప్పుడు నేను నీళ్ళు వంచేసి నేను మీకు చేపలు బాగా చూపిస్తాను. బయటకు వచ్చేద్దామా? చూడండి ఫ్రెండ్స్, అదిగో చూడండి, పది చూపించు. వెళ్ళిపోతుంటుంది అది పదలకే. ట్రా చూడండి ఫ్రెండ్స్, ఇంకా ఉంచు పోను. చూడండి ఫ్రెండ్స్, ఏ వాటిన గట్టి మీద ఎలా పోతున్నాయో చూడండి. ఈ ములిగలు అంటారు ఇట్లనే, ములిగి చేపలని. చిన్న చేపలు మళ్ళీ ఫాస్ట్గా ఉంది. చూసారే కదా ఫ్రెండ్స్, ఎలాగా గట్టి మీదనే వాటిన జారుకుంటూ వెళ్తున్నది. చూడండి ఎలాగ వెళ్తున్నదో, చాలా పెద్ద పెద్ద ములుగు. ఊరి 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 చూసారే కదా, ఇది ములిగి చేప, ఇది ముచ్చంగాడు కాదు. చూడండి, ఇది ములిగి చేప. ఇది ఈ మధ్య నేను చూపించింది ఈ ముచ్చంగలు, ఈ ములి చేపలు అంటారు ఇట్లనే. చూసారు కదా ఫ్రెండ్స్, ఎలాగా ములుగులో ఏ వాటిన గట్టి మీద కూడా ఏ వాటిన పోయేది మీరు చూసారు కదా. ఈ అంటే చేపలకి చేప అనేది ఇది భలే రుచిగా ఉంటుంది. అంటే దీనికి పెద్దగా ముళ్ళంత పెద్దగా ఉండవు. అంటే చేపలకి రుచి ఇది బాగా రుచిగా ఉంటుంది. అయితే పట్టుకున్నప్పుడు జారిపోతూ ఉంటుంది, ఆ రుద్దేటప్పుడు జారిపోతూ ఉంటుంది. అయితే బాగా శుద్ధంగా రుద్దుకొని కూర వండుకుంటే బాగా రుచిగా ఉంటుంది. ఇది ములిగి చేప అనేది. చూసారు కదా ఫ్రెండ్స్ ఎట్లుండేదో. ఈ పెద్దవి ఏంటంటే ఇప్పుడు ఏంటంటే వానల కాలం కదా, ఈ వానల కాలం పిల్లకాయలు వలలు దొక్కున్నారు కాలాల మీద. అది బట్టి ఈ చేపలు పడుతూనే ఉంటాయి. అలాగే ఇంకో చేప ఏంటంటే నేను మీకు చూపిస్తాను, చూడండి. ఇప్పుడు అటుకులు వేసుకున్నాము. ఇంకోటి ఏంటంటే మీకు ఒక చేప చూపిస్తాను, చూడండి. అర్థమైనా? మా పిల్లడు చేపలంటే భలే సంతోషం. ఎప్పుడు సంధిస్తారు గల చేపలు పట్టుకుంది అంటాడు మా పిల్లడు ప్రేమ్ కుమార్. అర్జుకు చూడండి ఫ్రెండ్స్, ఇది తేలి చేప. ఇది చూడండి,
ఎలాగా అరుస్తుంది చూడండి. దానికి ముళ్ళు ఉన్నాయి, తేలు చేపకి ముళ్ళు ఉన్నాయి. అయితే కుట్టిందంటే కూర్చో చూడండి ఫ్రెండ్స్, ఇది తేలు చేప. ఇది కానీ కుట్టితే భలే ఇష్టంగా ఉంటుంది. కాసేపు అయినా ఎంత పెద్దోళ్ళైనా నొప్పికి సత్తలేరు, అంత నొప్పిగా ఉంటుంది. ఇది చాలా నొప్పి ఇది కుట్టితే. అయితే అప్పట్లో తేలు చేప, మామిరాయ ఈ రెండు ఉండేది కాలం మీద ఎక్కువగా. అంటే మామిరాయ అంటే దీనికి మేనమామ అంటారు. మామిరాయ అంటే దీనికి మేనమామ అంటారు. అది మామిరాయి. ఇప్పుడు ఏంటంటే మామిరాయి ఇప్పుడు కనబట్టలేదు, ఇప్పుడు తేలు చేప కనబడుతున్నది. మామిరాయి అనేది అసలే కాలాల మీద అసలు లేదు. మీరు ఎప్పుడన్నా మీరు మామిరాలు మేము చూస్తున్నాము అని అంటే మీరు కామెంట్లో పెట్టండి. ఇది మాత్రం మటుకు తేలు చేప మాత్రం కనబడుతున్నది, మామిరాయి కనబడట్లేదు. ఇప్పుడు ఆ మామిరాయి బదులు ఏమొచ్చిందంటే తాటి పీసు అది వచ్చింది కాళ్ళ మీదకి. ఇప్పుడు తాటి పీసు కాళ్ళ మీద దిగినాయో అప్పుడే జలగలు కానీ మామిరాలు కానీ కనబడుకోకుండా పోయినాయి. చూస్తారు కదా ఫ్రెండ్స్, మామిరాయి బదులు తాటి పీసు దిగింది. ఇది మాత్రగా అప్పుడు ఆడాడ ఈ ఉంటున్నాయి, అంటే ఈ పళ్ళల్లో పడుతున్నాయి, చిత్తళ్ళల్లో. చూసారు కదా, ఇప్పుడు వానల కాలం పిల్లకాయలు కాళ్ళ మీద వాళ్ళు తొక్కుంటారు. అది బట్టి పడుతూనే ఉంటాయి కాళ్ళ మీద. మేంగడ తొక్కాలి, మేంగడ తొక్కి ఏడాది ఇక్కడ చేపలు పడేది మీకు నేను చూపించి మీరు కూడా ఆ వల్ల ఎలా ఉన్నాయో, ఆ వల్ల ఎలా దొక్కేది ఏ వాటిని అది మొత్తం మీకు మేము చూపిస్తాము. అది కూడా ఒక వీడియో తీసి మీకు చూపిస్తాము, చూద్దారు. అది అలాగే ఫ్రెండ్స్, చూశారు కదా ములుగు చేపలు, తేలు చేప ఈ మీరు చూశారు. అయితే మామిరాలు అప్పట్లో మీరు చూసుంటే మాకు కామెంట్లో పెట్టండి. అయితే నాకు ఒక తెలిసినప్పుడు ఉండే మామిరాలు ఇప్పుడు కనబట్టలేదు, ఎందుకంటే తాటిపీసులు దిగిన వల్ల మామిరాలు కనబట్టలేదు. అది బట్టి మీరు చూసుంటే కామెంట్లో పెట్టండి. అలాగే ఫ్రెండ్స్, చూశారు కదా, మరొక వీడియోలో కలుసుకుందాం. బాయ్.